హాయ్ అందరికి నమస్తే. నేను శివరాత్రి రోజు పూజ చేస్తున్నాను. నైట్ సాయంత్రం పూట 3 గుప్పెళ్ళు బియ్యం పోసి శివ ఫోటో పెట్టమన్నారు, పెట్టాను. శివరాత్రి రోజు ఇలా జిల్లుడు పువ్వులతో దండగా మాల కట్టినాను. పూజకి అన్ని ఏర్పాట్లు పువ్వులేంటి అన్నీ పెడుతున్నాను. పూజ ఏర్పాటు చేసా, అందులో నూనె పోసేసాను. ఒత్తులు వెలిగిస్తున్నా. ఒకదానికి 5 ఎత్తులు వెలిగేయాలని, ఒకదాన్ని 3, ఒకదాన్ని 3 అట్లా వెలిగించాను. ఒకదానికి 2, 5. శివరాత్రి రోజు గణపతి పూజ చేస్తున్నాను. ఫస్ట్ గణపతికి చేయాలి కదా, గణపతి పూజ. బెల్లము నైవేద్యంగా పెట్టాను. పాలతో అభిషేకం చేస్తున్నాను. శివలింగానికి పసుపుతో తయారు చేశాను కదా, పెరుగుతో చేస్తున్నాను. పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ చేసేసాను. వీడియోలో అవన్నీ పెట్టలేము కదా. పంచామృతం అవన్నీ చేసేసాను. కొబ్బరికాయ కొడుతున్నా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరికాయతో శివతి నామాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొబ్బరికాయతో ఒత్తులు 3 ఒత్తులు 3 9 ఒత్తులు పెట్టి సిరిమూర్తులు కాబట్టి వెలిగిస్తున్నాను. ఇదే నాకు వచ్చినట్టుకు నేను చేస్తున్నాను. శివరాత్రి రోజు ఈ పూజ నాకు తెలిసిన వారికి, నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అట్లా చేస్తున్నా. అగరవత్తులు వెలిగించా, ధూపం పట్టిన. నేను చేసిన పూజ ఒకసారి చూసి మీరు కూడా ఇప్పుడు ఇది బిల్వపత్రితో పూజ చేస్తా. అచ్చింతలు, పసుపు, కుంకుమ, బిల్వపత్రితో 108 నామాలు చదువుతూ బిల్వపత్రితో పూజ చేస్తున్నాను. చూడండి, చెయ్యాలంట కదా అట్లా. బిల్వపత్రి అంటే శివుడికి ఇష్టం. మళ్ళీ అగరవత్తులు వెలిగిస్తున్నాను. పూజ అయిపోయింది. అగరవత్తులు వెలిగించినాక ఆర్తిస్తాను. కొబ్బరికాయ కొట్టుతున్నాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు బిల్వపత్రితో పూజ చేశాను కదా, మళ్ళీ ఒకసారి కొబ్బరికాయ కొట్టా. నైవేద్యం అలా తెచ్చా. పండ్లు కూడా ఆ నైవేద్యం పెట్టా, పప్పు పెట్టా, కొబ్బరికాయ 5 వస్తలు అయిపోయింది. 5 మాకున్న వారికి మనం భాషం అవన్నీ పెట్టవచ్చు, అందుకని ఉన్న స్తోమతను బట్టి ధూపం ఆరతిస్తున్నాను. ధూపం పెడుతున్నా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.